నమస్తే అండి, నేను రజా. తెలుగు రాష్ట్రాల్లో అతి పేద పార్టీ, డబ్బు లేని పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అని మరోసారి రుజువైంది. అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి దాదాపు 100 కోట్ల వరకు వచ్చినటువంటి పరిస్థితి. అధికారం వచ్చిన తర్వాత 100 కోట్ల లోపు డొనేషన్స్ వచ్చినటువంటి పార్టీ టీడీపీ. కానీ జనసేన పార్టీకి మాత్రం పాపం చాలా తక్కువ. దేశంలోకెల్లా అత్యంత పేద పార్టీగా నమోదైద్దామని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం చూస్తే 2024-25 లెక్కలకి గత సంవత్సరానికి సంబంధించి ఎంత డొనేషన్స్ వచ్చినాయి అని చెప్పేసి లెక్కలు బయటపెట్టినారనమాట. ఈ లెక్కల్లో ముఖ్యంగా ఈ లెక్కలను చెప్పింది ఎలక్షన్ కమిషన్ అనమాట. ఏం చెప్పిందంటే 2024-25లో టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి 83 కోట్ల రూపాయలు డొనేషన్స్ రూపంలో అందాయి. అయితే 2023-24 సంవత్సరంలో టీడీపీ పార్టీకి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు డొనేషన్స్ వచ్చాయి. టీడీపీ పార్టీ అధికారంలో లేనప్పుడు దాదాపు 100 కోట్లు రాగా, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 83 కోట్లు మాత్రమే ఆ పార్టీకి డొనేషన్స్ రావడం జరిగింది. అంటే డొనేషన్స్ సంఖ్య అనేది తగ్గిందనమాట. ముఖ్యంగా టీడీపీ పార్టీకి వచ్చేసి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ అయితే వచ్చినాయి. ఎంత వచ్చినట్టు 33 కోట్ల రూపాయల వరకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మాత్రమే రావడం అయితే జరిగింది. ఇక నాట్కో ఫార్మా అనే ఒక కంపెనీ అన్ని పార్టీలకు విరాళం ఇచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి 7 కోట్ల రూపాయలు 2024-25 సంవత్సరంలో ఇవ్వడం అయితే జరిగింది నాట్కో ఫార్మా. ఇక నెక్స్ట్ వచ్చేసి వైసీపీ పార్టీ. 24-25లోనే కదా గవర్నమెంట్ పోగొట్టుకుంది వైసీపీ పార్టీ. వైసీపీకి 140 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయంట. అక్షరాల 140 కోట్ల రూపాయలు. బాబోయ్, అధికారంలో లేకపోయినా కానీ డొనేషన్స్ లో మాత్రం కుమ్మేసింది వైసీపీ పార్టీ. అందులో 113 కోట్లు మాత్రం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చాయి. నాట్కో ఫార్మా వచ్చేసి 10 కోట్లు విరాళం ఇచ్చింది. టీడీపీ పార్టీ కంటే కూడా వైసీపీ పార్టీకే ఒక 3 కోట్ల రూపాయలు ఎక్కువ విరాళం ఇచ్చింది నాట్కో ఫార్మా. అంటే 140 కోట్ల రూపాయలు, వాటిలో 113 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఎలా వచ్చినాయి అంత డబ్బు? అసలు ఎవరు ఎలక్టోరల్ బాండ్స్ ఏంటంటే ఎవరు పంపించినారో తెలియట్లేదు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఇది ఈ కంపెనీ ఇచ్చింది, ఈ కంపెనీ ఇచ్చింది, ఈ కంపెనీ ఎంత ఇచ్చింది, ఈ లెక్క ఇది అని చెప్పేసి లేదు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా టీడీపీకి 33 కోట్లు వస్తే వైసీపీకి మాత్రం 113 కోట్లు వచ్చింది. ఎవరు ఇచ్చినారు? ఏ ప్రాంతం వాళ్ళు ఇచ్చినారు ఈ డబ్బు అంతా? ఎక్కడున్న వాళ్ళు ఇచ్చారు? అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకా నెక్స్ట్ జనసేన పార్టీ విషయానికి వస్తా. పాపం చెప్పే కదా, పేద పార్టీ, ఆంధ్రాలో ఉన్నటువంటి అతిపేద పార్టీ. టీడీపీ మిత్రపక్షం, పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్నటువంటి జనసేన పార్టీకి 2024-25 సంవత్సరంలో మొత్తం 25 కోట్ల రూపాయలు విరాళాలు అందాయి. 2 పార్టీలతో కంపేర్ చేస్తే ఎక్కడుందో అర్థం చేసుకోండి. 140 కోట్లు ఎక్కడ, కేవలం 25 కోట్లు ఎక్కడ? ఆ చివరికి 40 కోట్లు కూడా రాలేదు జనసేన పార్టీకి, 25 కోట్లు వచ్చినాయి. 25 కోట్లు వచ్చినాయి అనమాట. దాంట్లో నాట్కో ఫార్మా 1 కోటి రూపాయలు, 1.5 కోటి డొనేట్ చేసింది. నాట్కో ఫార్మా వచ్చేసి టీడీపీకి 7 కోట్లు, వైసీపీకి 10 కోట్లు, జనసేన పార్టీకి వచ్చేసి దాదాపు 1.5 కోటి డొనేట్ చేసింది అనమాట నాట్కో ఫార్మా. అదే పరిస్థితి. మరి 25 కోట్లతో ఒక పార్టీ నడవడం అంటే అంత సులభం అయితే కాదు. మరి ఏ మహాన్ ఈ 25 కోట్లు కూడా చాలా వరకు జనసేన పార్టీ కార్యకర్తలు ఇచ్చినటువంటి డబ్బే ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు 100, 200, 1000, 2000, సో ఇలాంటి డబ్బు ఉంటుంది కదా, ఇదే ఉంటుంది అనమాట. మరి ఆ మిగిలిన డబ్బులు మరి ఏ మహానుభావులు ఇచ్చినారో ఆ 25 కోట్ల వరకైనా. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ మెంబర్సే లాస్ట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ టైంలో కూడా పాపం వాళ్ళు సపోర్ట్ చేసినారు. 5 కోట్ల చొప్పున ఇచ్చినారు. ఉపాసన గారు, రామ్ చరణ్ గారు అంత ఇచ్చినారు. చిరంజీవి గారు కోట్ల రూపాయలనే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. పాపం ఇన్ని 25 కోట్లు ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు దాన ధర్మాలు ఆపే ప్రసక్తే చేయడు. నిన్న కూడా దాన ధర్మం చేసినాడంట. చిలకలూరుపేటలో స్కూల్కి గ్రౌండ్ లేదన్నారంట, గ్రౌండ్ కను, తర్వాత కంప్యూటర్స్ లేవన్నారంట, కంప్యూటర్స్ కను, ఆ తర్వాత స్కూల్లో పుస్తకాలు లేవన్నారంట, లైబ్రరీ, దానికి అదేను బీరువాలు కొనిచ్చేస్తానని చెప్పాడంట. 25 కోట్లలోంచి తీసిస్తాడేమో మరి. ఇలా ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. మొత్తానికి అయితే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి పార్టీలకి, మన ఆంధ్ర పార్టీలకి అయితే ముఖ్యంగా వైసీపీకి 140, టీడీపీకి ఒక 83, జనసేన పార్టీకి ఒక 25 కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి మీరేమంటారు? జనసేన పార్టీకి వచ్చినటువంటి 25 కోట్లలో మీరు ఏమైనా డొనేట్ చేస్తే కనుక కామెంట్ చేయండి.